కోకోకోలా డ్రింక్ మన హెల్త్ కు ఎంత డేంజరో మీకు తెలుసా? ఒక గిన్నెలో జంగ్ పడిన నీళ్లను తీసుకొని అందులో కోకోకోలా వేస్తారు. ఆ వాటర్ ను 24 అవర్స్ అలానే ఉంచిన తర్వాత జంక్ మొత్తం పోయింది. ఒక గ్లాస్ లో స్టమక్ యాసిడ్ వేసి అందులో కోకోకోలా వేసినప్పుడు చాలా డేంజరస్ రియాక్షన్ జరిగింది. ఇలాంటి రియాక్షనే మనం డ్రింక్ తాగినప్పుడు మన కడుపులో కూడా జరుగుతుంది అని చెప్పారు. ఇంకా కోకోకోలాను టాయిలెట్ క్లీనింగ్ గా కూడా వాడారు. అది బ్లీచింగ్ కు సమానంగా పనిచేసింది. వీడియోలో ఆ ఎక్స్పెరిమెంట్ ను మీరు క్లియర్ గా చూడొచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కూల్ డ్రింక్ మన శరీరానికి ఎంత డేంజర్. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే షేర్ చేయండి. కోకోకోలా డ్రింక్ మన హెల్త్ కు ఎంత డేంజరో మీకు తెలుసా? ఒక గిన్నెలో జంగ్ పడిన నీళ్లను తీసుకొని అందులో కోకోకోలా వేస్తారు. ఆ వాటర్ ను 24 అవర్స్ అలానే ఉంచిన తర్వాత జంక్ మొత్తం పోయింది. ఒక గ్లాస్ లో స్టమక్ యాసిడ్ వేసి అందులో కోకోకోలా వేసినప్పుడు చాలా డేంజరస్ రియాక్షన్ జరిగింది. ఇలాంటి రియాక్షనే మనం డ్రింక్ తాగినప్పుడు మన కడుపులో కూడా జరుగుతుంది అని చెప్పారు. ఇంకా కోకోకోలాను టాయిలెట్ క్లీనింగ్ గా కూడా వాడారు. అది బ్లీచింగ్ కు సమానంగా పనిచేసింది. వీడియోలో ఆ ఎక్స్పెరిమెంట్ ను మీరు క్లియర్ గా చూడొచ్చు.